నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో బజే వాయు వేగం అనే మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసి ఆ ట్రైలర్కి సంబంధించిన రివ్యూ రియాక్షన్ తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ ట్రైలర్కి సంబంధించిన డ్యూరేషన్ చెప్పేస్తాను. ఇక్కడ డ్యూరేషన్ చూసుకో 2 minutes 6 seconds ఉంది. సో 6 seconds కొంచెం స్టార్టింగ్లో ఎండింగ్లో రెండు కట్ చేసుకుంటే అయిపోతుంది బై. సో 2 minutes అనుకోండి అండ్ స్టార్ట్ చేసేది. సో స్టార్టింగ్లోనే ఏదో సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ ఫైట్స్ అవన్నీ కూడా బాగా చూపిస్తారు అన్నమాట. వాని కోసం వెతుకుతున్నట్టు చూపిస్తారు, పోలీసు వాళ్ళు వెతుకుతున్నట్టు అక్కడక్కడ అనేసి తర్వాత ఇక్కడ ఎన్ని పైసలు ఉన్నారా అని చూపాను. వెంటనే 12th సెకండ్కి కట్టలున్న పైసలు చూపిస్తారు. పెద్ద గోడౌన్లో అది కూడా ఆబ్వియస్గా అక్కడ కనిపిస్తుంది. ఏంటంటే 3Dలో చూపించారు అన్నమాట. కట్టలు ఉన్నాయి. సో చూసే కనిపించేస్తుంది అది 3Dలో ఉందనేసి. అయితే పైసలు కట్టలు పర్లేదు, అక్కడికన్నా మంచి స్పేస్లో మంచి అట్మాస్ఫియర్లో బాగా చూపించారు అనుకోవచ్చు. ఇక్కడ నాకు మంచిగా అనిపించింది ఏంటంటే ఇక్కడ దాకా అయితే అక్కడ సీన్స్ కానీ కెమెరా యాంగిల్స్ షార్ట్స్ కానీ బాగా తీసారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యోడ్ అనేది రివీల్ అవుతుంది. మన కార్తికేయ ఉండే కదా, సో కార్తికేయ క్రికెట్ పెట్టుకొని అది చూపిస్తుంటాడు, క్రికెటర్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ దీంట్లోనే ఇంకొక 2-3 ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అన్నమాట బై. ఒక దిక్కు పొలిటీషియన్స్, రౌడీస్ అండ్ పోలీస్, వీళ్ళు ముగ్గురు అందరు కలిపేసి మనం ఒక్కరినే ఎండ పడుతుంటారు అన్నమాట. అది ఎందుకు ఏంది అనే కాడికి వస్తుంటే వాళ్ళ ఫాదర్ది పైసలది ఫాదర్ది చూపిస్తారు అనుకుంటా. ఏమంటారు, రాత్రి లోపల ఆపరేషన్ చేసేయాలన్నది ఒక డైలాగ్స్ అయితే చూపిస్తారు. సో రాత్రికాలం ఇంకొకటి అంటారు, రాత్రికాల వాళ్ళ అయ్యని తీసుకొచ్చి పెట్టేస్తారని. మోస్ట్లీ ఈ బజే వాయువేగం మూవీ ఏదైతే ఉందో ఇక్కడ ట్రైలర్ అంటే 1 minute 15 seconds చూసినాకైతే ఏమంటారు ఒక 3-4 రోజుల డ్యూరేషన్ లోపల జరిగే సిచ్యువేషన్ సీన్స్ ప్రకారం ఉందా అన్న కాడికైతే కనిపిస్తుంది. అండ్ తలిగింబాని గారు అయితే ఫాదర్ లాగా యాక్టింగ్ చేస్తారు బై. సో పెద్దగా ఏం చూపించలేరు ట్రైలర్లో అయితే, కానీ యాక్షన్ సీక్వెన్సెస్ సీక్వెన్సెస్ అయితే బాగా కనిపిస్తుంది. సో పక్క మాస్ మూవీ అది. మనం గోడ పట్టుకొని ఎంట్రీ ఇది ఆపాలి భయ్య. నేనైతే ఏదో చెప్తున్నా, ఇది ఆపేసేయండి భయ్. ఎందుకు అంటే గోడలు వాళ్ళగొట్టి ఎంట్రీ రావడం, గ్లాసులు వాళ్ళగొట్టి కొంచెం ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. సో అదొక ఎంట్రీ తగ్గించేసేయాలా, ఎందుకంటే గోడలు ఇరగొట్టలేడు. సో అదొకటి. సీక్వెన్సెస్, కొన్ని డైలాగ్స్, అక్కడక్కడ మాస్ ఎంట్రీ సీన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఫైనల్గా చూసుకుంటే అంతా కూడా బాగుంది. అండ్ వాళ్ళ ఫాదర్ది షార్ట్స్ అంతా కూడా కన్నీట్లకించి ఇట్లా ఇటు సైడ్ కన్నీళ్ళు కాడుతుంటాయి అన్నమాట. దాని తర్వాత ఎండింగ్లో ఎవరైతే ఇద్దరు చేసుకుంటూ వస్తారు కదా, అంతా కూడా లాస్ట్ మా నాన్న అని ఒక డైలాగ్ మీద ఒక సెంటిమెంట్ ఎమోషన్ మీద కొడతారు. ఆ ట్విస్ట్ ఏంది, దానికోసమైనా థియేటర్లోకి వెళ్ళి చూడాలన్న కాన్సెప్ట్ మీద ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు అనుకుంటా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా డైలాగ్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ బాగానే చూపించారు అన్నమాట అవి. సో అండ్ దాని తర్వాత బజే వాయు వేగం అనేసి టైటిల్ పడిపోయింది. తర్వాత May 31st మూవీ రిలీజ్ అవుతుంది. అఫీషియల్గా డేట్ కూడా కన్ఫర్మ్ అయితే చేసారు. ఓవరాల్గా చూసుకుంటే మూవీ సంబంధించిన ఇంపార్టెంట్ కీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసారు. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అన్నమాట ట్రైలర్ చూసినాక. రివ్యూ అయితే తీసుకొస్తాను బై. అండ్ వీడియోకైతే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.